హాయ్ అండి, వెల్కమ్ టు అశోక్ అకాడమీ. సో నిన్నటి వరకు మనము స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో అక్కడ 11th డే వరకు చెప్పుకున్నాం. ఈరోజు 12th డే ఏ సిచ్యువేషన్ ఎక్స్ప్రెస్ చేస్తాం ఇంగ్లీష్లో, ఈరోజు ఏం నేర్చుకుంటాం అనే దాని గురించి చెప్తాం. సో డూ, డస్, డిడ్ ఇలా నేర్చుకుంటూ వస్తాం ఈ ఆర్డర్లో. సో డూ ఎలా వాడాలి, డిడ్ ఎలా వాడాలి, డస్ ఎలా వాడాలి, యామ్ ఎలా వాడాలి, వర్స్ ఎలా వాడాలి, వేర్ ఎలా వాడాలి, షెల్ ఎలా వాడాలి, విల్ ఎలా వాడాలి, క్యాన్, కుడ్, మే, మైట్ ఈ రకంగా నేర్చుకుంటూ వచ్చాము. సో వాటన్నిటిని వాటి యొక్క యూసేజ్ మీరు నిద్రలో లేపినా రావాలండి. డూ, డస్ అంటే చేస్తాను, చేస్తుంది, చేస్తాడు ఈ రకంగా. డిడ్ అంటే చేశాను, చేశాడు, ఇట్లా వెంటనే గుర్తుకు రావాలన్నమాట. కెన్ అంటే చేయగలను, చేయగలది, చేయగలడు, ఇట్లా ఈ రకంగా గుర్తుకు రావాలన్నమాట. సో కుడ్ అంటే చేయగలిగాను, చేయగలిగాడు, చేయగలిగింది, చేయగలిగారు ఈ రకంగా మీకు వెంటనే గుర్తుకొస్తే ఏమైందంటే ఇంగ్లీష్లో ఎవరైనా మాట్లాడేటప్పుడు ఈజీగా మీకు మెమరీలోకి వెళ్ళిపోతుంది. అతను కెన్తో ఏదైనా సెంటెన్స్ వాడాడంటే ఈజీగా అర్థం చేసుకుంటారు, కుడ్తో ఏదైనా సెంటెన్స్ వాడాడంటే ఈజీగా అర్థం చేసుకుంటారు. నిన్న చెప్పుకున్నటువంటి హ్యావ్, హ్యాస్ ఏదైతే ఉన్నాయో ఐ హ్యావ్ కంప్లీటెడ్ అంటే మీకంటేనే అతను రీసెంట్గా కంప్లీట్ చేశాడు. లేదా షీ హ్యాస్ కంప్లీటెడ్ అనగానే మీకంటేనే గుర్తుకు రావాలి, ఆమె కంప్లీట్ చేసింది. అది ఎప్పుడు రీసెంట్గా. ఐ డిడ్ కంప్లీట్ అంటే ఎప్పటి గురించో చెప్తున్నాడు. ఇట్లా ప్రతి ఒక్క సిచ్యువేషన్కి మీకు వాటి యొక్క డిఫరెన్స్ తెలవాలి, ప్రాపర్ యూసేజ్ తెలవాలి, ప్రాపర్గా ఎక్స్ప్రెస్ చేయాలి. షీ రాగానే వెంటనే హ్యాస్ రావాలి, వెంటనే గుర్తుకు రావాలి. షీ హ్యాస్ కమ్ అనాలి, లేదా షీ హ్యావ్ కమ్ అనకూడదు, లేదా ఐ హ్యాస్ కమ్ అనకూడదు, ఐ హ్యావ్ కమ్ అనాలి. ఇట్లా ఏ టాపిక్కి ఏ సిచ్యువేషన్లో ఏ హెల్పింగ్ వర్బ్ వాడాలి అది క్లియర్గా తెలిసి ఉండాలి. అలా తెలిస్తే ఏమైందంటే మీకు ఇంగ్లీష్ ఈజీగా అర్థమవుతుంది, ఈజీగా రాస్తారు, ఈజీగా ఎక్స్ప్రెస్ చేస్తారు. ఈరోజు 12th డేలో భాగంగా మనము హ్యాడ్ అనే సిచ్యువేషన్ని తెలుపుకుందాం. ఏంటి హ్యాడ్, దీన్ని ఇంగ్లీష్లో ఎప్పుడు వాడతాము, ఏ సిచ్యువేషన్లో వాడతామని అంటే, సో మనము ఇప్పుడు పని చెయ్యడం గురించి ఎక్స్ప్రెస్ చేసుకున్నాం. ఏమని, డిడ్ అని. ఇప్పుడు ఒక పని చేసేసానంటే ఐ డిడ్ కంప్లీట్ దట్ వర్క్ అని చెప్పుకున్నాం. ఒకవేళ మీ ఫాదరో లేదా నువ్వు ఒకేసారి 2 పనుల గురించి చెప్పాల్సి ఉంటుంది. నేను కాలేజ్కి వెళ్ళాను, తర్వాత ట్యూషన్కి వెళ్ళాను, లేదా నేను బ్రేక్ఫాస్ట్ చేశాను, తర్వాత రెస్ట్ తీసుకున్నాను. ఇట్లా 2 అయిపోయిన పనుల గురించి తెలపాలి. అట్లా 2 అయిపోయిన పనుల గురించి తెలిపినప్పుడు ఐ డిడ్ ప్లే క్రికెట్ ఫస్ట్, లేటర్ ఐ డిడ్ అటెండ్ ఆన్లైన్ క్లాస్ ఇట్లా వాడకూడదు. ఇట్లా 2 అయిపోయిన పనులు ఉన్నప్పుడు ఏం చేస్తామంటే హ్యాడ్ హెల్ప్ తీసుకొని మనము యూజ్ చేస్తామన్నమాట. ఏ రకంగా అంటే ఒకసారి చూడండి దీని యొక్క యూసేజ్. గతంలో చేసిన ఒక పని కంటే ముందు చేసిన పనిని తెలపడానికి. గతంలో 2 పనులు కనుక మీరు చేస్తే ఆ 2 పనులను ఎక్స్ప్రెస్ చేయడానికి అందులో ఫస్ట్ చేసినటువంటి పనికి హ్యాడ్ అనే దానితోటి ఎక్స్ప్రెస్ చేయాలి. తర్వాత చేసినటువంటి పనికి సింపుల్ పాస్ట్ తోటి తెలపాలన్నమాట. ఇక్కడ ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్, ఎనీ నేమ్ ఎవరు వచ్చినా కూడా హెల్పింగ్ వర్బ్ అనేది హ్యాడే వస్తుంది. ఓకే, హ్యాడ్ ఎప్పుడు కూడా దీని తర్వాత V3లోనే ఉంటుంది. దీన్నే పాస్ట్ పార్టిసిపల్ టెన్స్ అంటారండి. మీరు దానికి అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు. అంటే మనం చెప్పుకున్నాం కదా, గో, వెంట్, గాన్, ప్లే, ప్లేడ్, ప్లేడ్ ఈ రకంగా ఉన్నాయి. కమ్, కేమ్, కమ్. ఓకే, టీచ్, టాట్, బై, బాట్ ఈ రకంగా ఏవైతే ఉన్నాయో V3లో ఉన్నదే వస్తుంది అనమాట. ఓకే, V3లో ఉన్నదే. ఓకే, ఐ హ్యావ్ V3 తీసుకుందాం. తర్వాత అదర్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో అవి వస్తాయి అనమాట. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ఒక ఎగ్జాంపుల్స్ ఏం చెప్తున్నామంటే ఇది రెండు పనుల గురించి చెప్తాం కాబట్టి 2 ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ స్పోకెన్ ఇంగ్లీష్లో నేర్పడానికి 2 చెప్తున్నాను. మీరు మీ జనరల్ లైఫ్లో 1 వాడినా మీకు ఇంగ్లీష్ మీద కమాండ్ వచ్చిన తర్వాత ఇక్కడి వరకే వాడినా సరిపోద్ది అనమాట. ఓకే, ఒకసారి చూడండి. I had learned car driving before I bought a car. ఏమంటున్నాడు ఇక్కడ, ఆయన వాళ్ళ ఫ్రెండ్ని కలిసిండనమాట. ఏమని, అరే నేను కారు కొనరా అని చెప్పిండు. అరే నీకు డ్రైవింగ్ రాదు కారా అని వాళ్ళ ఫ్రెండ్ అడిగిండు అనమాట. అరే నీకు డ్రైవింగ్ రాకపోతుండే కదా. అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, అరే నేను కారు కొనడానికంటే ముందే డ్రైవింగ్ నేర్చుకున్నాను అంటే ఇక్కడ 2 పనులు చేసిండు. కారు కొన్నాడు, దానికంటే ముందు డ్రైవింగ్ నేర్చుకున్నాడు. ఇట్లా 2 పనులు చెప్పాడు. అందులో ఫస్ట్ చేసిన పని ఏంటిది, డ్రైవింగ్ నేర్చుకోవడం అనమాట. సో ఆ డ్రైవింగ్ నేర్చుకోవడానికి ఇట్లా చెప్తాను చూడండి. ఐ హ్యాడ్ లెర్న్డ్
కార్ డ్రైవింగ్. ఐ హ్యాడ్ లెర్న్డ్ కార్ డ్రైవింగ్ అన్నా ఓకే, డ్రైవింగ్ అన్నా ఒకటే. ఐ హ్యాడ్ లెర్న్డ్ డ్రైవింగ్ బిఫోర్ ఐ బాట్ ఏ కార్. నేను కారు కొనకముందే కారు కొనడానికి ఇక్కడ చూడండి, నేను కారు కొనడానికంటే ముందే డ్రైవింగ్ నేర్చుకున్నాను. ఇప్పుడు క్వశ్చన్ చేస్తే ఎలా చెయ్యాలి? had I learned driving before I bought a car. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉండాలండి. ఓకే, had I learned driving before I bought a car. నేను కారు కొనడానికంటే ముందే డ్రైవింగ్ నేర్చుకున్నానా? ఇక్కడ నేర్చుకున్నాను వస్తుంది, ఇక్కడ నేర్చుకున్నానా? నేర్చుకున్నానా? ఈ రకంగా మీరు స్పెసిఫిక్గా చెప్పాలండి. ఏది అవసరమో అది చెప్పాలి. ఇక్కడ ఐ ప్లేస్లో షీ తీసుకున్నాం. షీ హ్యావ్ లెర్న్డ్ కార్ డ్రైవింగ్ బిఫోర్, ఇక్కడ షీ బాట్ ఏ కార్. అప్పుడు ఇదేమవుతుంది? రెండోది హ్యాడ్ షీ లెర్న్డ్ డ్రైవింగ్ బిఫోర్ షీ బాట్ ఏ కార్. ఆమె కారు కొనడానికంటే ముందే డ్రైవింగ్ నేర్చుకుందా. ఇక్కడేమో నేను, ఐ వస్తేనేమో నేను నేర్చుకున్నాను, ఆమె వస్తేనేమో నేర్చుకుందా. ఈ రకంగా అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. I had not లేదా hadn't. I hadn't learned driving before I bought a car. ఏమంటున్నాడు ఇక్కడ? నెగిటివ్లో చెప్తున్నాం. ఐ హ్యాడెంట్ లెర్న్డ్ డ్రైవింగ్ బిఫోర్ ఐ బాట్ ఏ కార్. అంటే మనం కొత్త కార్ కొన్న తర్వాత డ్రైవింగ్ ట్రయల్స్ చేస్తున్నాం, లేదా మన ఫ్రెండ్ అడుగుతున్నాం, అరే నాకు కొంచెం కార్ డ్రైవింగ్ చేయడానికి హెల్ప్ చేయవాలంటే, ఏంటి నీకు కార్ ఉంది, కార్ డ్రైవింగ్ రాదు. అప్పుడు మనం చెప్తాం అనమాట, ఏమని? ఐ హ్యాడ్ నాట్ లెర్న్డ్ డ్రైవింగ్ బిఫోర్ ఐ బాట్ ఏ కార్. ఓకే, నేను నేర్చుకోలేదు. కారు కొనడానికంటే ముందే నేను డ్రైవింగ్ నేర్చుకోలేదురా. ఈ ఎట్లా స్కీమ్లో వచ్చింది, ఆఫర్లో వచ్చింది, లేదా మా కంపెనీ ఏంటి ఈఎంఐ తక్కువ ఇంట్రెస్ట్కి వచ్చింది, లేదా మా ఫ్రెండ్ గారు అమెరికా వెళ్తుంటే కారు తీసేసిండు, నాకు డ్రైవింగ్ రాకపోయినా నేర్చుకుందామని కారు కొన్నాను. ఐ హ్యాడ్ నాట్ లెర్న్డ్ V3 ఉండాలండి, డ్రైవింగ్ బిఫోర్ ఐ బాట్ ఏ కార్. నెక్స్ట్ వన్ నెగిటివ్లో క్వశ్చన్ అనమాట. నెగిటివ్లో క్వశ్చన్ hadn't I learned driving before I bought a car. ఇక్కడ ఏమంటున్నాం? hadn't I learned డ్రైవింగ్ బిఫోర్ ఐ బాట్ ఏ కార్. ఏంటి, నేను కారు కొనడానికంటే ముందు డ్రైవింగ్ నేర్చుకున్నా. అట్లా ఎట్లా అంటున్నావు నువ్వు? ఈ రకంగా ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు నేర్చుకోలేదా. మీరు మొత్తం రాయాలండి, నేను కొంచెమే రాస్తున్నా. ఏంటి, నేను కారు కొనడానికంటే ముందు డ్రైవింగ్ నేర్చుకోలేదా? hadn't I learned driving before I bought a car. ఓకే, hadn't I learned driving before I bought a car. ఎక్కడన్నా రాసే స్పీడ్లో చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే కింద ఇంటిమేట్ చేయండి. ఓకే, అది అండి స్పీడ్గా రాసేటప్పుడు అట్లా చేయడం అనేది. ఇక్కడ మీరు గమనిస్తే ఇంతవరకు చెప్పుకున్నాయి ఐ కెన్ లెర్న్, ఇట్లా సింపుల్గా ఉన్నాయి. ఒకే ఒక వాక్యం. ఇందులో 2 వాక్యాలు ఉన్నాయి. ఇక్కడ వరకు ఒక వాక్యము, ఇక్కడ తర్వాత ఒక వాక్యం అనమాట. మీరు ఏ వాక్యాన్ని ఎలానైనా షఫ్లింగ్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు దీన్నే తీసుకుందాం. హీ హ్యాడ్ లెర్న్డ్ కార్ డ్రైవింగ్ బిఫోర్ హీ బాట్ ఏ కార్ అన్నాం. లేదా ఇట్లా కూడా చెప్పొచ్చు అనమాట. ఓకే,
he bought a car after he had learnt car driving. సేమ్ అండి. ఓకే, ఏమంటున్నాం ఇక్కడ, కారు కొనడానికంటే ముందే అతను డ్రైవింగ్ నేర్చుకున్నాడనేమో ఈ రకంగా చెప్తున్నాం. లేదంటే మనము he bought a car ఇక్కడ కూడా సేమ్. సార్ ఏంటి సార్ మీరు మొదలు చేసిన పనికి హ్యాడ్ పెట్టాలన్నారు, ఇక్కడేమో తర్వాత చేసిన పనికి హ్యాడ్ పెడుతున్నారని, అట్లా ఏం కన్ఫ్యూజన్ లేదండి. ఈ వాక్యం ఇక్కడ ముందు చెప్తున్నాం అంతే. హీ బాట్ ఏ కార్ ఎప్పుడు, ఆఫ్టర్ ఈ హ్యాడ్ లెర్న్డ్ డ్రైవింగ్, అంటే అతను డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత కారు కొన్నాడు. పని ఏది జరిగింది, ఫస్ట్ డ్రైవింగ్ నేర్చుకోవడమే. సెంటెన్స్లో లాస్ట్కి చెప్పినా ఫస్ట్ చెప్పినా ఆ ఒక మీనింగ్లో మాత్రము ఫస్ట్ చేసినటువంటి పని ఏదైతే అవుతుందో దాని ముందు హ్యాడ్ అనేది తీసుకోవాల్సి వస్తుంది అనమాట. హ్యాడ్ తీసుకోవాల్సి వస్తుంది. క్లియర్గా అర్థమైందా? సో ఇదండి హ్యాడ్ యొక్క యూసేజ్. అర్థం కాకపోతే అడగండి. ఇప్పటి వరకు చెప్పిన ప్రతి ఒక్క దానికి మళ్ళీ అక్కడ తీసుకొని మీ ఓన్గా సెంటెన్స్ తయారు చేయండి, మీ ఓన్గా ప్రాక్టీస్ చేయండి. టీవీ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ మంచివి చూడండి, బీబీసీ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ వినండి, బీబీసీ రేడియో వినండి. అదేవిధంగా మనకి ఉన్నటువంటి రాజ్యసభ టీవీ ఉంటుంది ఇంగ్లీష్, అది చూడండి. పేపర్లో కాన్వర్జేషన్ వచ్చేటటువంటి ఇవి చదవండి, చిన్న చిన్న స్టోరీస్ చదవండి, వొకాబులరీ బిల్డ్ చేసుకోండి. అదే రకంగా యాక్సెంట్ కూడా బిల్డ్ చేసుకోండి. మీరు ఇప్పుడే కెరియర్ స్టార్ట్ చేసి ఇప్పుడే ఇంగ్లీష్ స్టార్ట్ చేస్తున్నట్టయితే మీరు రాసేటప్పుడే స్పెల్లింగ్స్ కూడా 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఎందుకంటే స్పెల్లింగ్స్ అనేవి చాలామందికి పోతుంటాయి. ఆ స్పెల్లింగ్స్ కూడా స్పెషల్గా క్లాస్ పెట్టడం అనేది జరుగుతుంది స్పోకెన్ ఇంగ్లీష్ అయిపోయిన తర్వాత. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం కూడా మర్చిపోకండి. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి.